ఇప్పుడు ఈ లైట్ ఆపేయండి, ఈ ట్యూబ్ లైట్ సరిపోదు కదా కాంతి. మీకు కూడా ఇప్పుడు ఈ వెలుగులో ఉన్నారు కదా, దీన్ని ఆపేస్తే ఒకసారిగా మీ కళ్ళు ఏందో బైర్లు గమ్మినట్టుగా, మీకు ముందులో ఉన్న బైబిల్ మీకు కాసేపు ఏమి, ఎందుకంటే దీనికి అలవాటు పడ్డారు. బాగా ప్రకాశమానమైన వెలుగుకి అలవాటు పడినోళ్ళు లైటింగ్ తగ్గితే ఎట్లుంటుంది? ఇదో కోణం. ఇందాక అసలు పూర్తిగా ఆగిపోయినాయి. లైఫ్ తగ్గిపోయి ఏమైపోయింది లైట్కి? డిమ్ముగా. కరెంట్ కనుక దిమ్ముగా వస్తే లైట్లు ఎట్లుంటాయి? లో కరెంట్ వస్తే అలా ఉంటాయి కదా. కొంతమంది ఆత్మీయుతులు అట్లుంటారు. పరిశుద్ధాత్మ శక్తి సరిగ్గా వాళ్ళకి అందదు, అందుతున్నట్టుగా ఉంటుంది, ఎత్తుకున్నట్టే ఉంటుందిలే. కానీ మన వాళ్ళు బైక్ రేస్ చేసేటప్పుడు ఆయిల్ అందలేదు అనుకోండి, అంటానే ఉంటాడు, అంటానే ఉంటాడు, దాని కింద పడేస్తాడు, అటు పడేస్తాడు, పైకి లేపుతాడు. అందుకుంటే శక్తి ఉత్పత్తి అవుతుంది అక్కడ. దేవునికి మనకి సరైన కనెక్షన్ లేకపోతే సరిగ్గా కొంతమంది పూర్తిగా ఆరిపోతారు, వెలగరు. కనెక్షన్ సరిగా కొంత ఉంటే ఏమవుతుందంటే దిమ్ముగా వెలుగుతూ ఉంటారు. బాగా సరిపోయినంత కరెంట్ వచ్చింది అనుకోండి, ఇది అట్లా ప్రకాశమానమైన ఇలాంటి లైట్ ఇంకోటి పెట్టామనుకోండి, ఇంకా ఏం కనపడుతుంది? బ్రైట్గా కనపడుతుంది. నువ్వు ఎట్లా ఉండాలి? యోహాను గురించి ఒక సాక్ష్యం ఉంది. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్టు ఉండెను. మండుతుందంట, ఏమవుతుంది? ఇంకా గ్యాస్ ఉంది కదా, గ్యాస్ లైట్లు ఉండేవి కదా, ఫస్ట్ అగ్గిపుల్ల వెలిగించగానే నిదానంగా స్టార్ట్ అయ్యి బాగా ప్రకాశమానంగా వెలిగిద్ది. మనం కూడా అట్లా నిదానంగా స్టార్ట్ అయ్యి ఒక ప్రకాశమానమైన వెలుగుగా మారాలి. మనమేమో ప్రకాశమానమైన వెలుగుగా మారి నిదానంగా ఏమవుతాం? ఇది పరిస్థితి. విశ్వాసిగా ప్రారంభమై అవిశ్వాసిగా మారిపోతాం. అది పరిస్థితి. మనం అట్లా ఉండకూడదు. ఈ కనెక్షన్ సరిలేదు అనుకోండి, ఎలక్ట్రీషియన్ ఇది కొన్ని ఫ్యాన్ సరిగ్గా తిరగలేదు అనుకోండి, ఫాస్ట్గా తిరిగిద్ది కండెన్సర్ బాగుంటే. ఏంటి సార్ అంటే, కండెన్సర్ పోయింది, అది మార్చుకోండి. మరలా ఇదివరకు బాగా దేవుడు అంటే వేగంగా పరిగెత్తేవాడివి, ఇప్పుడు ఏమైంది? సాకులు చెబుతున్నావు.